సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండల వినియోగదారులు పాల్గొన్నారు. వినియోగదారులు తమ సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని ఏజెల్ ఫీడర్ ఉంటుంది, దాని మీద మల్లాపల్లి సబ్స్టేషన్ అక్కడ 50 లీటర్ 4 ఉన్నాయి. ఇదంతా ఫీడర్ అంటే టోటల్ ఏజెల్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ లైన్ ఇస్తే పక్క వేరే ఫీడర్ వెళ్తారు. అది ఫీడేజ్ లేకుండా ఇప్పుడు పక్కన ఫీడర్ అట్లా ఆ విధంగా కొంచెం ఎస్టిమేట్స్ కానీ చేసుకునే బెటర్ అయిపోతుంది. మనకి మిక్స్డ్ ఫీడర్ చిన్న చిన్న సమస్యలు కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. సో అట్లా వాళ్ళతో ఉంటాం. ఈరోజు ఇంకా 10 చోట్ల పేద బ్రహ్మాండంగా అందుబాటు కోసం చేస్తున్నారు. అయినా మనకు ఆల్మోస్ట్ తక్కువ వస్తున్నట్టు ఏడుగా చెప్పినట్టు మంచి సర్వీస్ నిదర్శనం. సో మనము ఈరోజు విద్యుత్ వినియోగదారుల సదస్సు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఫామ్ అయిన ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వినియోగదారుల సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశానికి ఈరోజు 3 అప్లికేషన్స్ రావడం జరిగింది. వారికి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కింది స్థాయి అధికారులకు కూడా చెప్పి వాటిని 15 రోజులు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కానీ డొమెస్టిక్ కానీ ఎక్కడైనా ఓవర్లోడ్ ఉన్నా కూడా అంతటా పరిష్కరించాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది.